సికింద్రాబాద్ అన్నానగర్లో కుళ్ళిన చికెన్ అమ్మకాలకు చెక్ పెట్టారు అధికారులు. ఏపీలో బర్డ్ ఫ్లూతో కోళ్లు చనిపోతున్న నేపథ్యంలో కంటోన్మెంట్ బోర్డు యంత్రాంగం అలర్ట్ అయింది. ఆహార భద్రత టాస్క్ ఫోర్స్ అధికారులతో కలిసి దాడులు నిర్వహించగా 2 క్వింటాళ్ల కుళ్ళిన చికెన్ను గుర్తించారు. గతంలోనూ కుళ్ళిన చికెన్ స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు గుర్తించారు. నిర్వాహకుడిపై కేసు నమోదు చేశారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రావణ్ అందిస్తారు. శ్రావణ్, కుళ్ళిన చికెన్ అమ్మకాలు అనేది ఎప్పటి నుంచి జరుగుతోంది? ఇదంతా కూడా ఈ ఘటన ఏ విధంగా వెలుగులోకి వచ్చింది? నిన్న సాయంత్రం సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని చికెన్ షాపులపై ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీలు చేస్తున్నటువంటి క్రమంలో కుళ్ళిపోయిన చికెన్ గమనించినటువంటి అధికారులు కూడా షాక్ అయ్యారు. బర్డ్ ఫ్లూ ఒకవైపు విస్తృతంగా వ్యాపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో అనేక కోళ్లు చనిపోతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్ గా దృష్టి పెట్టింది. కోళ్లను, ఇతర రాష్ట్ర కోళ్లను హైదరాబాద్ లో అంటే తెలంగాణకి రాకుండా చెక్ పోస్ట్ కూడా ఏర్పాటు చేసింది. ఇలాంటి తరుణంలో జనంకి మినిమం అవగాహన లేకపోతే ఫుడ్ సేఫ్టీ పైన కనీసము దృష్టి పెట్టకపోతే ఎలా సాగుతుందని అధికారులు కూడా ఆశ్చర్యపోయి నిన్న కుళ్ళిన చికెన్ దాదాపుగా 2 క్వింటాల మేర ఉన్నటువంటి కుళ్ళిన చికెన్ ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఫ్రిడ్జ్లలో అనేక రోజుల నుంచి అందులోనే తీసుకొచ్చి పెట్టారు అనేది అధికారులు చెప్తున్నటువంటి మాట. సో నిన్న ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జరిగినటువంటి తనిఖీల్లో దాదాపుగా 8 నుంచి 10 షాపులు తనిఖీ చేసినట్లు అధికారులు చెప్తా ఉన్నారు. ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి టాస్క్ ఫోర్స్ ఇటీవల ఈ చికెన్ షాపుల పైన ప్రత్యేకంగా నజర్ పెట్టింది అనేది క్లియర్ గా మనం గమనించవచ్చు. ఇప్పుడు బర్డ్ ఫ్లూ వ్యాపిస్తుంది అనేటువంటి తరుణంలో టాస్క్ ఫోర్స్ సంబంధించినటువంటి అధికారులు చికెన్ షాపుల మీద తనిఖీలు చేశారు. అయితే అనేక సంవత్సరాల నుంచి ఈ చికెన్ షాప్ నడుస్తుంది. గతంలో కూడా కుళ్ళిపోయిన చికెన్ ఉంది అని గుర్తించి అధికారులు ఈ షాప్ ని కూడా సీజ్ చేశారు. అయినప్పటికీ వాళ్ళు మళ్ళా అధికారులకి ఒక నోటీస్ ఇచ్చి మేము మళ్ళా రాబోయే రోజుల్లో దీన్ని రిపీట్ చేయము అని చలాన్లు, ఫైన్లు కట్టి మళ్ళీ వాళ్ళు అధికారులు రిక్వెస్ట్ చేసుకొని షాప్ ఓపెన్ చేయించుకున్నారు. ఓపెన్ చేయించుకున్న తర్వాత మళ్ళా యథేచ్ఛగా కుళ్ళిపోయిన చికెన్ ని అమ్ముతున్నటువంటి దృశ్యాలు మళ్ళా వెలుగులోకి వచ్చాయి. దీనిపైన అధికారులు సీరియస్ అయ్యి ఇప్పుడు వాళ్ళ మీద కేసులు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి ఉన్నది. సో ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈ చికెన్ షాపులకు సంబంధించినటువంటి తనిఖీలు మరింత ఎక్కువ ఊపందుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే చికెన్ షాపుల్లో కుళ్ళిపోయిన చికెన్ ఉంటుంది, బర్డ్ ఫ్లూ వ్యాపిస్తుంది అనేటువంటి వార్తలు వస్తున్నటువంటి తరుణంలో చికెన్ షాపుల్లో ఎక్కువ తనిఖీలు చేస్తే జనాలకు కూడా కొంత కాన్ఫిడెన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంటుంది. జనాలకు కూడా చికెన్ షాపుల మీద అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ సీరియస్ గా ఫోకస్ పెట్టింది. జనాలకు ఇబ్బంది కాకుండా, అపోహలు కలగకుండా ఉండేందుకు దృష్టి పెట్టినట్టుగా జనాల్లోకి వెళ్తుంది. కాబట్టి చికెన్ షాపుల పైన ప్రస్తుతం అధికారులు తనిఖీలు చేశారు. నిన్న దాదాపుగా 8 నుంచి 10 షాపుల్లో తనిఖీలు చేసిన తర్వాత 2 క్వింటాల కుళ్ళిపోయిన చికెన్ ని స్వాధీనం చేసుకొని వాళ్ళ మీద కేసులు నమోదు చేశారు. ఇవాళ కూడా అక్కడ తనిఖీలు జరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి టాస్క్ ఫోర్స్ అధికారులు చెప్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ ద డీటెయిల్స్ శ్రవణ్. కొంచెం ఆపు ఇంకా